కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కసబ్తో వ్యవహరించినట్టుగా కాకాణితో పోలీసులు వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. కాకాణిపై సోమిరెడ్డి రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారు అంటూ విమర్శించారు అంబటి. పాకిస్తాన్ లాగానో లేకపోతే దుబాయ్ లాగానో శిక్ష వేయటం కాదు, పబ్లిక్ కోర్టులో విచారణ జరిగిన తర్వాత వేస్తారు. దానికి పోలీసు వారు కోర్టు చుట్టూరా బందోబస్తు చేసేసి ఎవరిని వెళ్ళనికోకుండా కనీసం హాయ్ అని కూడా మేము చెప్పకోకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఈ విధంగా నిర్బంధించేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి వచ్చాయి. ఏడై కాదులే, ఎందుకంటే మొన్న 11 మందిని సస్పెండ్ చేశారు కదా, అందుకని వాళ్ళు భయపడిపోతున్నారు. రాంబాబు గారితో హాయ్ అంటే ఎక్కడ సస్పెండ్ చేస్తారో అనేటువంటి ఏమిటి వాతావరణం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటిది కాదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం. ఇది సోమిరెడ్డి ఆయన కావాలని ఈ కేసులు పెట్టించి రాజకీయ కక్ష తీర్చుకోవాలని గోవర్ధన్ రెడ్డి గారి మీద చేస్తున్నది. ఇదంతా కూడా అక్కడ ఉన్న కేసులు కానీ ఈ కేసులు కానీ ఆ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రైవల్ కదా, ఆయనకి పవర్ అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఫాల్స్ కేసెస్ పెట్టి గోవర్ధన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి చేస్తున్నారు.